హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక విస్మయకర పరిస్థితి కనిపిస్తుంది. అమ్మకానికి ఇళ్ల సంఖ్య భారీగా పెరిగినా ప్రాపర్టీ ధరలు మాత్రం తగ్గడం లేదు. సాధారణంగా ఇన్వెంటరీ ఎక్కువగా ఉంటే ధరలు తగ్గాలి, కానీ హైదరాబాద్ మార్కెట్లో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. డిమాండ్ కొంత తగ్గినప్పటికీ డెవలపర్లు ధరలను తగ్గించడానికి ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణంగా నిర్మాణ ఖర్చులు పెరగడం చెప్పబడుతోంది. సిమెంట్, స్టీల్ వంటి మూడు సరుకుల ధరలు పెరగడం వల్ల డెవలపర్లు ధరలను తగ్గించలేకపోతున్నారు. అలాగే భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని భావించి చాలా మంది డెవలపర్లు తమ ప్రాజెక్టులను హోల్డ్లో ఉంచుతున్నారు. దీంతో మార్కెట్లో సరఫరా ఉన్నప్పటికీ ధరలు స్థిరంగా లేదా పెరుగుతున్నాయి. ఇక కొనుగోలుదారుల పరిస్థితి చూస్తే అధిక ధరల కారణంగా కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. ఇది మార్కెట్లో డిమాండ్ను మరింత తగ్గించే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే నెలల్లో మార్కెట్ స్థితిగతులు మరింత స్పష్టంగా తెలుస్తాయి. ధరలు తగ్గుతాయా లేక ఇదే ట్రెండ్ కొనసాగుతుందా అనేది చూడాలి. మొత్తానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం ఒక అసాధారణ దశలో ఉంది. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.